18 నెలల పసివాడికి బట్టలు కొనిస్తానని తీసుకెళ్లిన తండ్రి బాధితారాహిత్యంగా ప్రవర్తించాడు. అతిగా మద్యం సేవించి పసివాడిని వదిలేసి పట్టపగలే ఫుట్పాత్ పై నిద్రించాడు. శుభం తెలియని ఆ పసివాడు పాక్కుంటూ బుడుబుడి అడుగులు వేసుకుంటూ తండ్రి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. మత్తు దిగిన తర్వాత చూస్తే పిల్లాడు కనిపించకపోవడంతో లబోదిబో అన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చేపట్టిన పోలీసులకు ఓ పుణ్యాత్మురాలు చేరదీసిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడ జరిగింది ఈ ఘటన, ఏంటా స్టోరీ అనేది చూద్దాం. నేపాల్కు చెందిన కైలాస్ మనీషా దంపతులు 2 ఏళ్ల కిందట తిరుపతి నగరానికి వలస వచ్చారు. స్థానిక శ్రీనివాసపురంలోని గోకుల్ అపార్ట్మెంట్లో కైలాస్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటున్నాడు. అయితే 18 నెలల పెద్ద కొడుక్కి బట్టలు కొనిస్తానని అతన్ని తీసుకుని నగరంలోకి వచ్చాడు కైలాస్. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, టీవీఎస్ రోడ్డు, బైరాగి పట్టణ ప్రాంతాల్లో ఉదయం నుంచి తిరిగాడు. ఈ క్రమంలో అతిగా మద్యాన్ని సేవించాడు. మద్యం మత్తులో బాబును వదిలేసి ఫుట్పాత్ పైన నిద్రించాడు. సాయంత్రం మత్తు దిగిన తర్వాత బాబు విషయం గుర్తుకొచ్చి లబోదిబో అన్నాడు. స్థానికులందరినీ అడిగాడు, కానీ బాబు ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ సుబ్బారాయుడు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నగరంలోని అన్ని సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. అయితే అన్నమయ్య కూడలిలో ఓ మహిళ బాబుని ఎత్తుకొని ఆటో ఎక్కిన విషయాన్ని గమనించారు. ఏఎస్ఐ రవి, కానిస్టేబుల్ మణికంఠ ఆ ప్రాంతానికి వెళ్లి ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. పూలమ్ముకునే లత అనే మహిళ దగ్గరకు బాబు వచ్చాడని, ఆ బాబుని ఎత్తుకొని ఆమె అందరినీ ఆరా తీసింది అని, ఎవరూ మాకు తెలియదు అనడంతో తన నెంబర్ అందరికీ ఇచ్చి ఎవరైనా వస్తే ఇవ్వండి అని చెప్పి బాబుని ఇంటికి తీసుకెళ్లిందని చెప్పారు స్థానికులు. వారి వద్ద నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న పోలీసులు లతకి ఫోన్ చేయగా బాబు తన దగ్గరే ఉన్నాడని, నిన్నటి నుంచి తానే జాగ్రత్తగా చూసుకుంటున్నానని, కాకపోతే ఇప్పుడు మా సొంతూరు పుత్తూరు మండలం పొట్టిగుట్లలో ఉన్నానని చెప్పడంతో నేరుగా అక్కడికి వెళ్లిన పోలీసులు లత గురించి వాకబు చేశారు. లతపై ఎలాంటి నేర చరిత్ర లేకపోవటమే కాక 20 ఏళ్ల కిందట ఇదే విధంగా అనాథను చేరదీసి సాదుతున్న విషయం తెలిసింది. దీంతో లతకు కృతజ్ఞతలు చెప్పిన పోలీసులు చిన్నారిని తీసుకెళ్లారు. తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో సీఐ మహేశ్వర్ రెడ్డితో కలిసి డీఎస్పీ వెంకటనారాయణ మీడియా సమావేశం నిర్వహించి బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ఒక రోజంతా టెన్షన్ పడ్డ బాబు తల్లిదండ్రులు పోలీసుల కాళ్లపై పడి ధన్యవాదాలు తెలిపారు. మరోసారి ఇలా చేయొద్దని తండ్రికి వార్నింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. ఏది ఏమైనా ఓ తండ్రి తప్పు చేస్తే, ఓ మహిళ మానవత్వం చూపితే, పోలీసులు తమ ఉద్యోగ ధర్మం పాటిస్తే తల్లి బిడ్డ ఏకమయ్యారు. For more videos like this, subscribe Big TV channel.